చిన్నప్పటినుంచే ఆయన తల్లి జిజాబాయి నుండి ధర్మం, న్యాయం, స్వాతంత్ర్యం గురించి గొప్ప విలువలు నేర్చుకున్నాడు. పర్వతాల మధ్య కోటల్ని చూసుకుంటూ ఒకరోజు తన స్వంత రాజ్యాన్ని నిర్మించాలని కలలు కనేవాడు. యవ్వనంలోకి వచ్చిన తర్వాత శివాజీ తన సైన్యాన్ని సిద్ధం చేసుకున్నాడు. గుర్రపు స్వారీ, కత్తి యుద్ధంలో నైపుణ్యం సాధించి తన సైనికులతో కలిసి స్వరాజ్యం కోసం పోరాటం ప్రారంభించాడు. తన తెలివితేటలతో, వ్యూహాలతో శత్రువులను ఓడిస్తూ ఒక్కొక్క కోటను జయిస్తూ ముందుకు సాగాడు. రాత్రిదాడులు, గెరిల్లా యుద్ధ పద్ధతులతో శత్రువులను ఆశ్చర్యానికి గురిచేశాడు. ఒకరోజు బీజాపూర్ సేనాధిపతి అఫ్జల్ ఖాన్తో జరిగిన కీలక సమావేశంలో తన ధైర్యం, చాకచక్యంతో అతన్ని ఎదుర్కొని తన ప్రాణాలను కాపాడుకున్నాడు. ఈ సంఘటనతో శివాజీ పేరు మరింత ప్రఖ్యాతి పొందింది. ఆ తర్వాత ప్రజల మద్దతుతో శివాజీ స్వరాజ్యాన్ని స్థాపించాడు. ఆయన పరిపాలన న్యాయం, సమానత్వం, ప్రజల సంక్షేమం మీద ఆధారపడి ఉండేది. చివరగా గొప్ప వేడుకల మధ్య శివాజీ పట్టాభిషేకం జరగగా ఆయన ఛత్రపతిగా ప్రకటించబడ్డాడు. ఆ రోజునుంచి ఆయన పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ధైర్యం ఉంటే ఏదైనా సాధించవచ్చు అని మనకు చూపించిన మహానాయకుడు శివాజీ మహారాజ్. మీకు కూడా ఇలాంటి చరిత్ర కథలు ఇష్టమైతే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకు లైక్ చేయండి.